మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎదుగుతున్నాయి. ఆధునిక వసతులు, పూర్తి స్థాయి సౌకర్యాలతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులతో విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. లక్షలాది రూపాయల ఫీజులు భరించలేని తల్లిదండ్రులు తమ ఊళ్ళోనే ఉన్న సర్కారు బడి వైపు అడుగులు వేస్తున్నారు. నాణ్యమైన విద్యతో పాటు కడుపు నిండా భోజనం పెడుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో క్రమంగా అడ్మిషన్లు పెరుగుతున్నాయి. ఈ ఏడాది అడ్మిషన్లు పెరగడం, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు రప్పించడం, మూతపడిన స్కూళ్లను తెరిపించడం లాంటి అంశాల్లో నిజామాబాద్ జిల్లా అగ్రగామిగా నిలిచింది. నిజామాబాద్ జిల్లాలోని 33 మండలాల్లో 1814 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిల్లో గత సంవత్సరం 3,21,656 మంది విద్యార్థులు చదువుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 3,29,205 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఇందులో 90% వరకు ఎన్రోల్మెంట్ కూడా పూర్తయింది. మిగతా వారిని ఎన్రోల్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. గతేడాదితో పోలిస్తే ఇప్పటి వరకు 8,000 పైచిలుకు మంది విద్యార్థులు అదనంగా అడ్మిషన్లు పొందారు. ఇందులో 5,111 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లలో చేరిన వారున్నారు. ఈ అదనపు అడ్మిషన్లు, ప్రైవేటు విద్యార్థుల చేరికల్లో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. 4,204 మంది ప్రైవేటు విద్యార్థుల చేరికతో జగిత్యాల జిల్లా రెండో స్థానంలో నిలువగా, 4,031 మంది విద్యార్థుల రాకతో కామారెడ్డి జిల్లా మూడో స్థానంలో నిలిచింది. అలాగే బడిబాట కార్యక్రమంలోనూ నిజామాబాద్ జిల్లా అధికారులు లక్ష్యాన్ని సాధించారు. ఈ ఏడాది బడిబాట లక్ష్యం 1,10,027 మంది విద్యార్థులు కాగా, ఇప్పటి వరకు 1,496 మందిని ఎన్రోల్మెంట్ చేశారు. ఇంకా 9,531 మందిని ఎన్రోల్ చేయాల్సి ఉంది. వేసవి సెలవుల అనంతరము జూన్ 11 లోపల మనం ఒకసారి చూస్తే సుమారు 475 మంది పిల్లలు అడ్మిషన్ కావాలని ఇక్కడ అడగడం జరిగింది. దీంట్లో మనం మా దగ్గర ఖాళీ ఉన్న దాన్ని బట్టి మేము అడ్మిషన్ ఇస్తాం. గత సంవత్సరం 10th 223 మంది పిల్లలు 10th కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మా దగ్గర రెగ్యులర్గా ఒక 45 మంది పిల్లల వరకు వివిధ కారణాల వల్ల వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ మొత్తంగా ఆ పిల్లల స్థానంలో మనం కొత్త అడ్మిషన్లు చేస్తూ అదనంగా 150 వరకు అడ్మిషన్లు ఇవ్వడం జరిగింది. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఏటా అడ్మిషన్లు తగ్గుతూ వస్తున్నాయి. ఉన్న విద్యార్థులు కూడా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లడంతో అనేక పాఠశాలలు మూతపడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో పోయినేడాది 35 పాఠశాలల్లో 0 అడ్మిషన్లు ఉన్నాయి. అంటే ఒక్క విద్యార్థి కూడా లేక మూతపడిన పాఠశాలలు 35 ఉన్నాయి. అయితే ఈసారి ఈ స్కూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థులను తీసుకొచ్చి స్కూళ్లను మళ్లీ తెరిపించాలని స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దీనివల్ల బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ ప్రైమరీ పాఠశాల రీఓపెన్ అయింది. మరికొన్ని చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్యార్థులను ఆకట్టుకునేందుకు స్కూళ్లను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. పాఠశాలల ప్రాంగణాల్లో పచ్చని చెట్లు, పూల మొక్కలతో కొందరు తీర్చిదిద్దుతూ ఉంటే, ఆధునిక వసతులతో కూడిన తరగతి గదులను మరికొందరు సిద్ధం చేస్తున్నారు. కూర్చోవడానికి బెంచీలు కూడా లేని స్థితి నుంచి ఆధునిక బల్లలు, బెంచీలు, కుర్చీలను సమకూరుస్తున్నారు. బ్లాక్ బోర్డుల స్థానంలో డిజిటల్ బోర్డులు ఏర్పాటవుతున్నాయి. కంప్యూటర్ ల్యాబ్లు, సైన్స్ ల్యాబొరేటరీలు, లైబ్రరీలు అభివృద్ధి చెందుతున్నాయి. మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి వసతి, మధ్యాహ్న భోజనానికి హాలు లాంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో తెస్తున్నారు. అన్నిటికీ మించి నిష్ణాతులైన ఉపాధ్యాయులు వారందించే బోధనపై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. స్టేట్ లెవెల్లో బెస్ట్ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్ ఇది. ఎందుకంటే ఇక్కడ హెచ్ఎం సార్ కూడా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నప్పటికీ పిల్లలందరి మీద స్పెషల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బోత్ మీడియం ఉంది, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. దిస్ ఇయర్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. ఆల్ సెక్షన్స్ 5 సెక్షన్స్ ఆర్ దేర్. పిల్లలకి స్పెషల్గా వీళ్ళు కేర్ తీసుకుంటాం అన్ని సబ్జెక్ట్స్లో కూడా. ఫిజికల్ సైన్స్ కానీ, బయాలజికల్ సైన్స్ అన్ని ల్యాబ్స్ ఉన్నాయి. ఐఎఫ్ఈ ప్యానల్స్ ఉపయోగించి పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ కంటే కూడా ఎక్కువ ఫెసిలిటీస్ ఇక్కడ మా దగ్గర మేము ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ హెచ్ఎం సార్ కూడా స్పెషల్ కేర్ తీసుకుంటారు పిల్లల మీద, అందరి మీద. ఇలాంటి చైతన్య కార్యక్రమాలు, ఇంటింటి ప్రచారాల వల్ల నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రభుత్వం సమకూరుస్తున్న వసతులతో పాటు కొందరు దాతలు ఇచ్చే విరాళాలతో పాఠశాలలు మెరుగులు దిద్దుకుంటున్నాయి.
జక్రాన్పల్లి హైస్కూలును పైపుల రాజారెడ్డి అనే వ్యాపారి సుమారు 5 కోట్ల విరాళాలతో కొత్త భవనాలు నిర్మించి అభివృద్ధి చేశారు. ఓ ప్రవాస భారతీయుడు ప్రభుత్వ పాఠశాలలకు కావాల్సిన బెంచీలు, బల్లలు విరాళంగా ఇచ్చారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తమ తండ్రి గారి పేరుటున్న కేపీ రాజారెడ్డి జనసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు ఫర్నిచర్ అందించారు. పోయినేడాది సుమారు 5 కోట్లతో విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ బెంచీలు పంపిణీ చేశారు. ఈ ఏడాది మరికొన్ని పాఠశాలలకు ఫర్నిచర్ అందించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బీబీపేట మండలం జనగామకు చెందిన తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి కోట్లాది రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే కార్యక్రమం కొనసాగిస్తున్నారు. బీబీపేట పాఠశాలను ఆధునిక భవనాలతో తీర్చిదిద్దారు. మరికొన్ని పాఠశాలలకు విరాళాలిచ్చారు. ఇలాంటి సహాయ సహకారాల వల్ల క్రమంగా ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతోంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యా బోధన బాగుందని విద్యార్థులు అంటున్నారు. ఫస్ట్ ఇయర్ నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ ఫెసిలిటీస్ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు అన్ని పిల్లలకి సౌకర్యాలు కల్పించడానికి. మరియు ఎవరైనా బ్రైట్ స్టూడెంట్స్కి ఏదైనా వాళ్ళలో ఉన్న టాలెంట్ని వాళ్ళు బయటకు తీసి వాళ్ళు ప్రోత్సహిస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తారు. స్పోర్ట్స్ లేకపోతే ఏదైనా అదర్ థింగ్స్ ఏదైనా పిల్లలకి నేర్చుకోవాలని ఉంటే వాళ్ళే స్పెషల్ కేర్ తీసుకొని నేర్పిస్తూ ఉంటారు. ఏదైనా చాలా బాగా చెప్తారు. మ్యాథ్స్ ఒకవేళ అర్థం కాకపోతే 1కి 4 సార్లు చెప్తారు. ఇక్కడ బోర్గాం స్కూల్లో నేను ఇదే ఇయర్ జాయిన్ అయినాను. ఇక్కడ స్టడీ అయినా ఏదైనా ఒకవేళ స్టూడెంట్స్కి అర్థం కాకపోతే ఒకవేళ 4 టైమ్స్ అయినా కానీ టీచర్స్ విసుక్కోకుండా పర్ఫెక్ట్గా చెప్తారు. ఏదేమైనా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పిల్లలు ప్రభుత్వ పాఠశాలల వైపే చూస్తున్నారు. అక్కడి బోధనపై ఆసక్తి పెంచుకుంటున్నారు. ఆ ఊరి జనమంతా ఒక్కతాటి పైకి వచ్చి సర్కారు బడిని కాపాడుకోవాలని కంకణం కట్టుకున్నారు. పైసా ఖర్చు లేకుండా కార్పొరేషన్ స్థాయి చదువు అందుతుంటే ₹1,000 పోసి ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లడం ఎందుకు అని ఆలోచించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కనకల్ గ్రామంలో ఊరంతా తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపిస్తూ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. టీచర్లను నియమించుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. కనకల్ గ్రామంలో ప్రైమరీ నుంచి హైస్కూల్ వరకు ఉంది. ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన ఈ పాఠశాలలో ప్రైవేట్ స్కూల్స్ ప్రభావంతో అడ్మిషన్లు తగ్గిపోయాయి. ఈ పరిస్థితిని గమనించిన గ్రామ పంచాయతీ పాలకవర్గంతో పాటు గ్రామ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. అందరూ కలిసి విద్యాభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ప్రైవేటు స్కూల్లో ఫీజుల భారం నుంచి తప్పించుకునేందుకు సర్కార్ బడిని బలోపేతం చేసుకోవాలని తీర్మానించారు. గ్రామస్తుల సహకారంతో తమ పిల్లలను గ్రామంలోనే సర్కారు బడికి పంపిస్తామని నిర్ణయానికి వచ్చారు. గ్రామంలోకి ప్రైవేట్ స్కూల్ నుంచి ఎలాంటి బస్సులు వాహనాలు రాకుండా మొదటగా నిలిపివేశారు. ప్రైవేట్ స్కూల్లో చూస్తుంటే రోజు పొద్దున లేస్తుంటే 6 స్కూళ్ళకు బస్సెస్ పోతున్నాయి. మ్యాక్సిమం 220 మంది పిల్లలు మా ఊరు నుంచి 6 స్కూళ్లకు కన్కల్ విలేజ్ నుంచి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోతుంది. దానంతా లెక్కగట్టి చూస్తుంటే 2 సంవత్సరానికి ₹2,60,00,000 ప్రైవేట్ స్కూల్ బడి వాళ్ళ ప్రైవేట్ యాజమాన్యానికి మా విలేజ్ నుంచి చెల్లిస్తున్నాం. మరి అది చెల్లిస్తున్నాము అనడానికి అంటే ఎడ్యుకేషన్ ఏదో నాణ్యమైన విద్య ఉందని అక్కడ ఏదో పోవడం అంటే పోవడంతో మేము పంపిస్తున్నాం. మా విలేజ్ లో అంటే మా గ్రామంలో ఉన్న పేరెంట్స్ పంపించడం జరుగుతుంది. ఈ రకమైన చేయడానికి కారణం ఏంటంటే నేను ఇక్కడ పడ్డ అవస్థలు ఇక్కడ ఇప్పుడు నా పిల్లలు 300 మంది పిల్లలు నా పిల్లలే. ఆ పిల్లలకు రావద్దు, సరి అయిన ఎడ్యుకేషన్ కావాలి. దీని కొరకు తల్లాడుతున్నాం. గ్రామ పెద్దలంతా విద్యార్థులతో తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలకే పిల్లలను పంపించాలని కోరారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల ఉండాలని, అలా జరగాలంటే సర్కారు బడిలో వసతులతో పాటు నాణ్యమైన బోధన ఉండాలని భావించారు. అందుకు తగ్గట్లుగానే బడిలో ఉన్న 16 మంది టీచర్లు కష్టపడి పనిచేశారు. గత ఏడాది 10th క్లాస్ స్టూడెంట్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అదనపు క్లాసులను నిర్వహించడంతో 100% ఉత్తీర్ణత సాధించారు. దీంతో ప్రైవేట్ స్కూల్స్ కంటే సర్కారు బడులే బెటర్ అన్న అభిప్రాయానికి వచ్చారు. ఈ క్రమంలో దాతల సహకారంతో మరో 6 ప్రైవేట్ టీచర్లను నియమించుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. 6th క్లాస్ మ్యాథ్స్ వాళ్ళకు ఒక చిన్న సింపుల్ మ్యాథమెటిక్స్ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించడం జరుగుతుంది. ప్రైవేట్ నుంచి వచ్చిన పిల్లల పర్ఫార్మెన్స్ మా దగ్గర ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థుల రిజల్ట్ని కంపేర్ చేస్తూ వాళ్ళకి చూపించడం జరిగింది. చాలా వరకు వాళ్ళు అవన్నీ కన్విన్స్ అయ్యారు. అండ్
స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళ క్లాసెస్లో జరుగుతున్నటువంటి టీచింగ్ ఎక్స్పీరియన్సెస్ని వాటిని వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు వాళ్ళ పిల్లల దగ్గర నుంచి కనుక్కుంటూనే ఉన్నారు. గ్రామస్తుల పట్టుదల, టీచర్ల కష్టం తోడై ఈ అకాడమిక్ ఇయర్ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు కొత్తగా 163 మంది విద్యార్థులు చేరారు. ఇంతో స్కూల్లో విద్యార్థుల సంఖ్య 305కు చేరింది. హై స్కూల్లో ఏడాది ప్రారంభంలో 10th విద్యార్థులు పోను 41 మంది ఉంటే ఇప్పుడు కొత్తగా 65 మంది చేరారు. ఇంతో స్టూడెంట్ల సంఖ్య 106కు చేరింది. ఇందులో ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన వారే 41 మంది ఉన్నారు. గ్రామంలో ఎవరూ కూడా ప్రైవేట్ స్కూళ్లకు తమ పిల్లల్ని పంపించకూడదని చెప్పి తీర్మానం చేసుకున్నారు.